దీనితో పాటుగా ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది ఒక నార్మల్‌గా దీనికి ఒక ప్రత్యేక కారణాలు పెట్టుకున్నారు. బట్ ప్రెజెంట్ డేస్‌లో అందం కోసమనో, ఇంకే విధంగానో ముగ్గు పెడుతున్నారు. కానీ ఇంటి ముందు గడపకి పసుపు రాస్తూ ఉంటారు. పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు. అసలు ఆల్రెడీ కలర్ వేసున్న వాటిలకి కూడా పసుపు రాస్తుంటారు. అలా పసుపు రాయడానికి గల కారణం ఏంటి మేడం? అసలు గడప అనంగానే అది బయట కాదు, లోపల కాదు. 2 విధాలుగాను దాన్ని మనం చెప్తాం. బయట కాదు, లోపల కాదు. మధ్య భాగం గడప అది పెట్టే ఇంటికి భాగం. బయట, ఇంటికి లోపల లోపల అనేది ఒక మధ్యవర్తిగా ఉంటుంది. మధ్యవర్తిగా కరెక్ట్ పదం చెప్పారు. మధ్యవర్తిగా ఉన్నారు. అంటే ఇప్పుడు పగలు కాదు, సాయంత్రం కాదు అన్న సమయం ఏమిటి? సంధ్యాకాలం కదా. అలాగా ఒక పగలు వెళ్ళిపోయి ఒక రాత్రి వస్తోంది అంటే దానికి సంధ్యాకాలం ఎలాగా ప్రతీకగా ఉంటుందో, అలాగే గడప కూడా ఒక లోపల కాదు, ఒక బయట కాదు అనేటటువంటి ప్రతీక అన్నమాట అది. ఇలాంటి గడపని మనము ముఖ్యంగా వాకిలి దగ్గర దాన్ని సింహద్వారము అని అంటాం. అంటే ప్రధానమైనటువంటి ద్వారము, ప్రధానమైనటువంటి వాకిలి. ఈ ఇల్లంతా ఒక గృహము. ఇది గృహలక్ష్మి. గృహలక్ష్మికి ప్రధానమైనటువంటి వాకిలి ఏది? ప్రధాన ద్వారమే ప్రధానమైనటువంటి వాకిలి. ఈ వాకిలికి మనము పసుపుతో అలంకరించి అమ్మవారిని లోపలికి ఆహ్వానిస్తున్నాం. ఈ గృహలక్ష్మికి ఇప్పుడు మనము ముఖానికి ఎలాగ పసుపు రాసుకుంటాము? పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుంటారు. వివాహం అయిన స్త్రీలు తప్పనిసరిగా ముఖానికి పసుపు రాసుకుంటారు. అలాగా ప్రతీకగా ఎలాగ మనము ఒక శుభకరమైనటువంటి ఒక పద్ధతిని మనం ఎలా పాటిస్తూ ఉన్నామో, ఈ గృహలక్ష్మికి కూడా అలాగే పసుపు రాస్తాం అనమాట. ఇది 2-3 కారణాలు ఉన్నాయి. ఈ వాకిలి అనేది ప్రధాన ద్వారంగాను ఉపయోగపడుతోంది. ముఖద్వారం కాబట్టి అది ముఖముతో సమానం కాబట్టి, ఈ గృహమంతా ఒక లక్ష్మితో మనం పోల్చుకుంటాం కాబట్టి ఈ గృహలక్ష్మికి ప్లస్ ప్రధాన ద్వారానికి పసుపుని రాస్తాము. అది ఒక అలంకారము. అలాగే పసుపుని మనము యాంటీబయాటిక్గా కూడా వాడతాం. ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కాళ్ళకి కానీ చేతులకు కానీ ఇమీడియట్గా పసుపు పెట్టేస్తాము. అలాగే కొత్త బట్టలకి పసుపు పెడతాము. క్రిమి కీటకాలు అలాంటివేవి, డస్ట్ అలాంటివేవి రాకుండా. అలాగే ఈ పసుపుని ఆహార పదార్థాల్లో వాడతాము. అలాగే ఈ పసుపుని మనము ఒంటికి కూడా ఇలా ముఖానికి రాసుకుంటాము. ఒంటికి కూడా నలుగు పెట్టేటప్పుడు పసుపు రాసుకుంటాము. ఇలా ఈ పసుపుని యాంటీబయాటిక్గా వాడతాం కాబట్టి గుమ్మంలో ప్రధాన ద్వారం దగ్గర గనక పసుపు రాసినట్టయితే గడపకి అది ఒక అందము, బయట ఉన్నటువంటి క్రిమి కీటకాలని లోపలికి రానివ్వకుండా అది అక్కడే ఆపుదల చేస్తుంది అనేటటువంటి సైంటిఫిక్ రీజన్ కూడా అక్కడ ఉందన్నమాట. ఇన్ని కారణాల వల్ల గడపకి పసుపు రాయాలి. చాలా మంచి విషయాన్ని అయితే మా ప్రేక్షకులందరికీ తెలియజేశారు మేడం.